వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు వీడియోలో కనుక మనం చూసుకుంటే ఏపీడిఎస్సి 2026లో మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుందా అంటే, అలాగే టెట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ 2025లో అయితే రాబోతుందా అంటే కనుక మనకి లోకేష్ గారు అయితే క్లారిటీ అయితే అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వీడియోలో మనం నిరుద్యోగులకి అయితే ఒక శుభవార్త అయితే చూడొచ్చు. ఏజ్ లిమిట్ పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వయోపరిమితిని అయితే జాబ్స్ అప్లై చేసుకోవడానికి వయోపరిమితిని అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పెంచడం జరిగింది. ఇక మనం క్లియర్గా చూసుకుంటే కనుక జనవరిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని అయితే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అయితే నారా లోకేష్ గారు అయితే ఇక అనౌన్స్ చేయడం జరిగింది. మనకి మొన్నే చూసుకుంటే కనుక రీసెంట్గా ఇయర్లో 16,000 జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఇచ్చేసి మొత్తం ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేశారు. ఇక ఈసారి ముందుగానే కనుక మనం చూసుకుంటే డిఎస్సి నెక్స్ట్ ఇయర్లో ఉంటుందని అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేశారు. అలాగే నవంబర్ నెలలో మరొకసారి టెట్ని అయితే నిర్వహించబోతున్నారు. ఇక క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. డిఎస్సి అయితే ఖచ్చితంగా అయితే 2026లో అయితే రాబోతుంది. మనకి క్లియర్ కట్గా చూసుకుంటే కనుక ఇక ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహణకి కట్టుబడి ఉన్నామని అయితే కనుక మంత్రి లోకేష్ గారు అయితే ఇప్పటికే తెలియజేశారు. ఇక మన క్లియర్గా వివరాల్లోకి వెళ్తే కనుక ఉపాధ్యాయ అభ్యర్థులకి మరో శుభవార్త. మెగా డిఎస్సి ద్వారా ఇప్పటికే 16,000 జాబ్లు అయితే తీశారు అని చెప్తున్నారు. అలాగే జనవరిలో అయితే నోటిఫికేషన్ అయితే 2026 సంబంధించిన నోటిఫికేషన్ జనవరిలో రాబోతుంది 2026లో. అలాగే మార్చి నెలలో చూసుకుంటే రాష్ట్ర రాత పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీలు చేసేలా అయితే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు అయితే అధికారులకు సూచించారు. అలాగే నవంబర్ నెల చివరి వారంలో అయితే టెట్ పరీక్షలకు నిర్వహించాలని కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని అలాగే జాబ్ క్యాలెండర్ 2026 అయితే ఒక ప్రెస్టీజియస్గా తీసుకుంది. క్లియర్గా అయితే ఖచ్చితంగా మనకి ఈ ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్లో కూడా ఖచ్చితంగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి 11,000 జాబ్స్కి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దీని మీద అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా వీడియో లింక్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా మీరు అయితే ఒకసారి చూసేయండి. 11,000 జాబ్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా రాబోతున్నాయి. ఇక దానికి సంబంధించినంత వరకు కూడా అలాగే డిఎస్సి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులకి అయితే ఒక భారీ మరో శుభవార్త అయితే అందించారు. ఏజ్ లిమిట్ ఈ ఏజ్ లిమిట్ పెంపు అయితే నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉన్న దానికి సూచనలు అయితే క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు. ఏజ్ లిమిట్ను పెంచారు. 2026 జాబ్ క్యాలెండర్ దృష్టి అయితే ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే పెంచారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిని ఏడాది పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే నాన్ యూనిఫామ్ సర్వీస్ పోస్టులు గరిష్ట వయోపరిమితిను 34 సంవత్సరాలు ఉంటే కనుక దాన్ని 42 ఏళ్ళ వరకు అయితే పెంచింది. అలాగే యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ మనం చూసుకుంటే కనుక యూనిఫామ్ సర్వీసెస్ ఏమున్నాయో వాటికి కనుక చూసుకుంటే కనుక వయోపరిమితిని అయితే గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్ళు అయితే పొడిగించడం జరిగింది. ఈ పెంపు అయితే కనుక 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది అని అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనం చూసుకుంటే కనుక 2026 మెగా మనకి ఏదైతే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తున్నారో ఆ జాబ్ క్యాలెండర్ దృష్టి అయితే ఈ యొక్క ఏజ్ లిమిట్ని అయితే పెంచడం అయితే జరుగుతుంది అని అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఎవరైతే వీడియో నచ్చిందో వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2026 జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇప్పటికే కనుక మనం చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే ఒక 11,000 జాబ్స్ అయితే రాబోతున్నాయి అయితే క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను లాస్ట్లో వీడియో ప్రూఫ్తో సహా అయితే మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఏపీడిఎస్సి ఇంకా టీచర్స్ కూడా నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పి అయితే మనకి విద్యాశాఖ మంత్రి గారు అయితే ఆల్రెడీ క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిఎస్సి అయితే ఉంటుంది, ఏపీడిఎస్సి అయితే ఉంటుంది, అలాగే ఏపీ పోలీస్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా చూసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 9,000 జాబ్స్ ఉన్నాయని అయితే ఇప్పటికే మనకి ఒక సర్కిల్ అయితే రావడం జరిగింది. దాంట్లో ఏడబ్ల్యూ అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి, బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి, ఈసీ చేసిన వాళ్ళకి అయితే జాబ్స్ అయితే రాబోతున్నాయి. దాని మీద కూడా వీడియో అయితే త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి 2026లో అయితే భారీగా అయితే జాబ్స్ అయితే రాబోతున్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని 2026 జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రతి అప్డేటు అలాగే ప్రతి జాబ్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా అయితే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.